ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నేను ఎవ్వరూ ఊహించనంత అందనంత ఎత్తులో మంచి స్థాయిలో ఉంచుతాను. ఈ సాయి మాట ఒక్కసారి ఆలకించి విను, నిర్లక్ష్యం చేయకు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు మనసు విరిగిపోయి ఉన్నావు కదా, ఈ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారి సందేశం గురించి చూస్తే, తల్లి, నీ మనసుతో ఎన్నో పోరాటాలతో అలజడిగా ఉన్నావు. ఒక్కొక్క క్షణం బాబా అని నన్ను ఆరాధిస్తూ నీ మనసులోని ఆవేదన నాతో పంచుకోవాలని నా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నావు. బాబా, మనసు నిండుగా కష్టాన్ని నింపుకొని ఉన్నాను. నా కష్టం తీరేది ఎప్పుడు అని నువ్వు ఆ బాధతో కృంగిపోతున్నావు, నిరుత్సాహపడిపోతున్నావు. ఈ సాయి నామాన్నే స్మరిస్తున్న నీకు ఈ సాయి ఎప్పుడూ అండగా ఉంటాడు. నీకు దుఃఖం మాత్రమే కాదమ్మా, మంచి సంతోషం కూడా రప్పిస్తాను. నీ కర్మలన్నీ నేను అనుభవించి నీకు సుఖాన్ని అందిస్తాను. అప్పుడు ఈ బాబాని ఆరాటపడడంలో ఏం లాభం ఉంది? నేను నీ కోరికలు తీర్చకపోతే చెప్పు. ఇలాంటి ఆలోచన ఒకటి నీ మనసులో తూగిసలాడుతూ ఉంది. ఇలాంటి వాటినైనా సరే ఈ బాబాతో చెప్పుకునే ఒక సాయి అనుగ్రహం నీకు ఉంది. నన్నే ఆరాధిస్తున్న నువ్వు, నన్నే పూజిస్తున్న నువ్వు, ఈ సాయినే స్మరిస్తున్న నువ్వు తప్పకుండా ఈ సాయి అనుగ్రహానికి ఎంతో అర్హత పొందేదానివే, అర్హత కలదానివే. అలా అని నన్ను స్మరించే అవకాశం నీకు కలిగింది. అది కూడా ఒక యోగమే కదా తల్లి. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు ఎంతో సంతోషంగానే ఉన్నావు. కానీ ఇప్పుడు నీ జీవితంలో కొన్ని సందర్భాలతో కొన్ని పోరాటాలు అనేవి చేస్తున్నావు. ఇవి ఎప్పుడు ముగుస్తాయి? నేను కూడా సంతోషంగా ఉండలేనా? ఈ జన్మలో జరుగుతుందా? నాకు ఆనందం అనేది వస్తుందా అని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నా సంతోషం రావాలి, నా జీవితంలో సంతోషమైన క్షణాలు గడపాలి అని. కానీ నీ పూర్వజన్మ కంటే నువ్వే, నీకు తెలియకపోయినా నీ కోసం నేను సాక్షిగా ఉన్నాను. నీ పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత నీకు ఆనందం మాత్రమే మిగిలి ఉంటుంది అని తెలియపరుస్తున్నాను. నీ పూర్వజన్మలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇక మీద ఏం జరగబోతుందో అన్నిటికీ ఈ సాయి సాక్షి. నీకు జరిగిపోయిన జన్మలో చెడు జరిగింది. ఆ చెడునంతా తగ్గించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవు కాబట్టి. సరే, ఇప్పుడు నీ ప్రశ్న ఏంటో చెప్పనా? పూర్వజన్మ పాపకర్మల వల్ల వచ్చే కష్టాలను నేను అనుభవిస్తున్నాను కదా బాబా. ఇందులో నువ్వు ఏం చేస్తున్నావు? నా కర్మను తగ్గించి నా కష్టాలను దూరం చేయొచ్చు కదా అనే ప్రశ్నే కదా. నేను నీ కర్మలను తగ్గిస్తున్నాను తల్లి. నువ్వు అనుభవించాల్సిన కర్మలు చాలా సులభంగా తగ్గిస్తున్నాను. నువ్వు కష్టపడకుండా అవి చిన్న చిన్న విషయాలుగా జరిగేలా చేస్తున్నాను. జరుగుతుందా నీ విధి పట్టే, కానీ అవన్నీ కూడా నీ విధిని నేను తిరగరాస్తున్నాను. కొన్ని మార్పులు చేయగలుగుతున్నాను, కొన్ని నీకు నెరవేర్చగలుగుతున్నాను. అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఇవన్నీ కొద్దిగా దాపరికంగా జరుగుతూ ఉన్నా అవి నీవు తెలుసుకోలేవు. తెలియకుండా నన్ను నిందిస్తే ఎలా చెప్పు? నేను ఏం చేయగలను? నీ కర్మలు తొలగితే అంతా నీకు విజయం అనేది ఎదురు చూస్తుందని చెప్తున్నాను కదా. కానీ నీ కర్మలు తొలగిపోతే యోగం అనేది కూడా చేరుతుంది. అది ఎవ్వరూ కూడా మార్చలేరు. ఇప్పుడు ఈ కాల సమయం నీకు దుఃఖ సమయం అనుకో. ఇక నీకు ఆనంద సమయం ఆరంభమవుతుంది. ఆనందం, సుఖం అనేవి నీకు కాలంలో నిరంతరంగా నిలిచిపోతాయి. ఆ కాలం కోసం కాస్త ఎదురుచూడు. ఈ సాయి మాటలు అర్థం చేసుకో. తప్పకుండా నీకు ఆనందం మాత్రం మిగులుతుంది అని నువ్వు నమ్మకంతో ఉండు. ఆలస్యం కాదు ఉందని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆలస్యం అనేది నువ్వు ఎదురుచూపులో ఎంతగానో, నీ ఓపికలో ఎంత ఉంటుందో అంత రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. జరుగుతుంది, జరగదు అనడం ఏంటి? కొన్ని రోజులు కొద్దిగా ఓపికగా ఉంటే అన్నీ జరుగుతాయమ్మా.
కాబట్టి ఈ సాయి స్మరణ చేసేందులో నన్ను ధ్యానం చేయడంలో ఎలాంటి సందేహం వద్దు. నా నామజపం వల్ల నీకు అంతా మంచి జరుగుతుంది బాబా అంటే తప్పకుండా తల్లి. భగవంతుని నామస్మరణ అనేది ఎప్పుడూ కూడా కర్మలను తగ్గించేలా చేస్తుంది. నీ కోరికలు తీరుతాయి, నీ కష్టము తగ్గుతుంది, అంతా మంచి జరుగుతుంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారైనా సాయిరామ్ అని పిలుస్తూ ఉన్నావు కదా, అలాగే జరగనివ్వు. నీ జీవితంలో ఇప్పటి వరకు లేని మార్పులు నీ బాబా కల్పిస్తాడు. దిగులు వద్దమ్మా. నువ్వు ఏదైనా సరే నువ్వు సరైన దారిలోనే నడుస్తున్నావని తెలుసుకో. సరైన బాటలోనే నేను నడిపిస్తున్నాను కాబట్టి నిశ్చింతగా ఉండు. జరిగేది తప్పక జరుగుతుంది. నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది. నీకు తీపికరమైన జీవితం తప్పకుండా అందుతుంది. నీకైనా విషయాలు ఖచ్చితంగా మంచి అనేది వస్తుంది. నువ్వు ఒక మట్టి తాకినా కూడా బంగారంలా మారే ఒక యోగం అనేది నీకు కలుగుతుంది. నీ శ్రమ వృధా కాదు. రాబోయే కాలం నీకు అంతా శుభకరమే. నీ లక్ష్యం నువ్వు చేరుకుంటావు. కానీ ఆలస్యంగా చేరడానికి కొద్దిగా గురి ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరేందుకు నీ వంతు ప్రయత్నం ఉండాలి. అన్నీ ఎదుర్కోగల సత్తా నీకు కావాలి. నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తుందని గాబరా పడిపోకు, బాధపడకు. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇది అందరికీ జరిగేదే. నీకు పెద్దదిగా కనిపిస్తుందంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. దాన్ని నువ్వు మనసు అనేది దృఢంగా ఉంచుకో. దాన్ని చిన్న సమస్యగా కనిపిస్తుంది, కానీ నీ సమస్య నీకు పెద్దదిగా ఉంటుంది. మరికొందరికి అది పెద్ద సమస్యగా కూడా ఉండొచ్చు. కానీ నీకు మాత్రం కష్టం నాకు మాత్రమే ఈ సమస్య అని ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంలో కృంగిపోవద్దు. నీ మనసుని ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎలా అయినా సరే ఈ కాలాన్ని దాటాలి అని, ఈ యొక్క కష్టాన్ని దాటగలిగే ధైర్యాన్ని, అలాగే పక్వాన్ని, మరింత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని భగవంతుడిని కోరుకో. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఏదైనా జయించగలుగుతావు. ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ధైర్యంగా ఉండు. ఎవరూ లేరు అనే భావన వద్దు. నీ కోసం నేనున్నాను అని మరవద్దు. నీ బంధం నా బంధం అనేది దృఢమైనది. నేను ఎప్పుడూ కూడా ఈ సాయి తండ్రి కాపాడుతూనే ఉంటానని గుర్తుంచుకో. కాబట్టి నీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా నీ లక్ష్యాన్ని, ఈ జీవితంలో కష్టాలని భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు. ఎదిరించలేకపోతున్నాను, పోరాడలేకపోతున్నాను అనుకుంటే భరించి బ్రతుకు. ఏదో ఒకటి మాత్రం నిర్ణయించుకో. అలా కాకుండా నువ్వు ఏది చేయకుండా ఉంటే ఎలా, నువ్వు ఎలాంటి పని చేయాలి అనుకుంటే, నువ్వు ఎలాంటివి అనేది తెలుసుకోవాలి అంటే నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. నీ వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా నీ విలువను తగ్గించుకునేలా ఉండవద్దు. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులోనూ ప్రేమ ఉండదు. అందరినీ ఎక్కువగా గుడ్డిగా నమ్మకో. హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ దాగి ఉంటుంది. నిన్ను కోపంగా ఉన్నారని వారిని దూరం పెట్టవద్దు. నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరిని ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంట పడకుండా తిరిగేవారు ఉంటారు కదా. నీకు అదృష్టం వచ్చినప్పుడు నీ కంట పడాలని తాపత్రయపడేవారు మరికొందరు ఉంటారు. అవసరం వచ్చినప్పుడు దగ్గరికి, అవసరం లేనప్పుడు దూరంగా ఉండేవాళ్ళు నిజమైన స్నేహితులు కారు అని గుర్తుంచుకో. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది, కానీ స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడమే కాదు, అలాగే దిగడం కూడా తెలిసి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు కింద పడతాడో అని భయపడుతూ ఉంటాడు, కానీ రెండోవాడు మళ్ళీ పడినా ఎక్కగలడనే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. నువ్వు స్వయం కృషితో పైకి రావాలన్నదే ఈ సాయి ఆశ. ఖచ్చితంగా నీ యొక్క సామర్థ్యంతోనే మంచిగా పైకి ఎదుగుతావు. ఆ అదృష్టాన్ని నీకు కలగచేసే బాధ్యత నాది. కాబట్టి ప్రయత్నాన్ని ఆపకు, అవకాశాన్ని వినియోగించుకో, కష్టపడు, కష్టాన్ని నమ్ముకో. మంచి స్థాయికి నువ్వు తప్పక చేరుతావు. ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పటికీ ఉంటుంది. కష్టాన్ని నమ్ముకున్న వారెవరూ కూడా ఓడిపోయింది ఎక్కడా లేదు. కాబట్టి నీ స్వయం కృషితో నువ్వు పైకి రావాలి. నీ శ్రమని, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. శ్రద్ధ, సబురితో ఉండడం నేర్చుకో. పక్కవారికి ఎవరికి కూడా అన్యాయం చేయాలి అన్న ఆలోచన నీలో లేకుండా మనసుని ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా, పరిశుభ్రంగా, నిబద్ధతతో, నిజాయితీతో ఉండు. అలాగే నీ కష్టం మీద నువ్వు దృష్టి పెట్టు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.